నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి శ్రీనివాస్ లక్కాకుల గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనల గురించి తెలియజేయండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల పలు సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రి సీతక్క గారు జిల్లాలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిపైన కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా గిరిజనుల ఆరాధ్య దైవం జంగుబాయి జాతర కూడా ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనులు ఘనంగా జరుపుకోవడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి సూర్యపల్లి నంద గారు ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా మెగా వైద్య శిబిరం, న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేసి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పల్లె పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు కదా, ఆ వివరాలు చెప్పండి. పల్లె పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పల్లె పారిశుద్ధ్యం పైన అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని సూచనలు చేయడం జరిగింది. ప్రధానంగా సర్పంచుల పదవి కాలం ముగియడంతో ప్రభుత్వం పంచాయతీల వారీగా ప్రత్యేక అధికారులు నియమించింది. వీరి నేతృత్వంలో పల్లెలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటుంది. పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. వారం రోజుల పాటుగా పల్లెల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 334 గ్రామ పంచాయతీలకు గాను 125 మంది ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. అందులో ప్రధానంగా పల్లెల్లో రోజువారీగా రహదారులను శుభ్రం చేయడం, పొరుగు కాలువలలో పూడిక తీయడం, ఇతర గుంతల్లో నీరు నిలవకుండా చూసుకోవడం, గ్రామ పంచాయతీలోని అన్ని వీధుల్లో గుంతులను పూడ్చడం, పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్ స్థలాలు, ప్రయాణ ప్రాంగణాలు, ఇతర అన్ని ప్రభుత్వ సంస్థలను ఎప్పటికప్పటికి శుభ్రం చేయడం, పొరుగు కాలువల్లో నీరు ఉండే ప్రాంతాల్లో శుభ్రం చేయడం లాంటి కార్యక్రమాలు, దోమల నివారణ, పిచికారీ చేయడం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా రూపొందిస్తా ఉన్నారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు సిబ్బందికి సూచించడం జరిగింది. ఆసిఫాబాద్ కు పురపాలక హోదా దక్కడం గురించిన వివరాలు చెప్పండి. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు ఎన్నటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పురపాలక సంఘం హోదా ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీకి తగ్గిందని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 2 నుంచి ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జనకాపూర్, రాజంపేట, గోడవెల్లి, ఆసిఫాబాద్ పట్టణం కలుపుతూ 4 రెవెన్యూ డివిజన్ల వారీగా మేజర్ గ్రామ పంచాయతీ కొనసాగుతుండేది. దానిని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆసిఫాబాద్ 20 వార్డులతో పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి పురపాలక సంఘం అమల్లోకి వస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాలో ఇది 2వ మున్సిపాలిటీగా ఉందని చెప్పవచ్చు. గిరిజనుల ఆరాధ్య దైవం జంగుబాయి జాతర విశేషాలు వివరించండి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కోటా పరందోలి అడవుల్లో ఉన్నటువంటి జంగుబాయి జాతరకు గిరిజనులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆదివాసీల పవిత్ర పుణ్యక్షేత్రంగా దీన్ని పరిగణిస్తారు. ఈ జంగుబాయి జాతరకు మంత్రి సీతక్క కూడా రావడం జరిగింది. ముఖ్యంగా జంగుబాయి జాతర పరిసర ప్రాంతాల అభివృద్ధికి అనేక రకాలుగా ప్రభుత్వం తోడ్పడి ఉంటుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ జంగుబాయి జాతర అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. జంగుబాయి జాతరను పుష్యమాసంలో వారం రోజుల పాటుగా ఆదివాసీలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆపరేషన్ స్మైల్ లో భాగంగా జిల్లాలో ఎంతమంది బాల కార్మికులకు విముక్తి లభించింది? ఆపరేషన్ స్మైల్ లో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జనవరి మాసంలో నిర్వహించినటువంటి ఆపరేషన్ స్మైల్ 10లో భాగంగా 68 మంది బాలబాలికలను గుర్తించి వారికి విముక్తి కల్పించినట్టుగా జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ వెల్లడించడం జరిగింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం నెల రోజుల పాటు పోలీసులు, బాలల సంరక్షణ విభాగము, వివిధ శాఖల సిబ్బంది సంయుక్తంగా నిర్వహించినటువంటి తనిఖీల్లో 63 మంది బాలురు, 5 బాలికలను పట్టుకున్నట్టుగా పేర్కొన్నారు. వీరితో పాటు వీళ్ళ తల్లిదండ్రులు, వీరిని పనుల్లో పెట్టుకున్న యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్టుగా చెప్తున్నారు. జిల్లాలో 18 ఏళ్ల లోపు పిల్లలు, పశువుల కాపరిగా, వ్యవసాయ పనుల్లో, కిరాణా దుకాణాల్లో, మెకానిక్ షాపుల వద్ద, హోటళ్ల వద్ద ఇక్కడ పనిచేసిన వెంటనే తమకు తెలియజేయాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తెలపడం జరిగింది. ఇదండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి శ్రీనివాస్ లక్కాకులు గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.